సో మోస్ట్ ఆఫ్ ది కేసుల్లో మనకి ఫైనల్లీ అనేది రిసోర్స్ క్లోజింగ్ కోసం వాడతామని చెప్పి సో జావా 8లో వాళ్ళు ఏం ఆలోచించారు అంటే ఎందుకు మనం ఫైనల్లీ వాడాలి, ఓన్లీ జస్ట్ ఫర్ రిసోర్స్ క్లోజ్ కోసం జస్ట్ మనం ట్రైలోనే దాన్ని ఇచ్చేస్తే సరిపోద్ది కదా అని చెప్పి జావా 8లో ట్రై విత్ రిసోర్స్ అనే కాన్సెప్ట్ ఒకటి తీసుకొచ్చారనమాట. అంటే డైరెక్ట్గా మీరు ట్రైలో ఇచ్చేస్తే రిసోర్స్ని అదే హ్యాండిల్ చేసుకుంటుంది. ఓకే, మీరు ఎక్స్టర్నల్గా రిసోర్స్ క్లోజ్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకు అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు కొన్నిసార్లు రిసోర్స్ని క్లోజ్ చేయడం మర్చిపోవచ్చు. సో ఆ కేసుని హ్యాండిల్ చేయడం కోసమే జావా 8లో ట్రై విత్ రిసోర్స్ అనే కాన్సెప్ట్ తీసుకొచ్చారు. ఓకే, ప్రాక్టికల్గా దాన్ని చేద్దాం, మీకు క్లారిటీ వస్తుంది. జస్ట్ మనం ఇక్కడ ఫైనల్లీ యూస్ చేసింది ఎందుకు అంటే రిసోర్స్ని క్లోజ్ చేయడం కోసం వాడాం. సో అలా కాకుండా జావా 8లో ఏం చేస్తున్నామంటే డైరెక్ట్గా రిసోర్స్ని ట్రైలోనే ఇచ్చేయండి, అది హ్యాండిల్ చేసుకుంటుంది అనమాట. సో అది ట్రై విత్ రిసోర్స్ కాన్సెప్ట్. సో ఏం చేస్తామంటే జస్ట్ ఇక్కడ బ్రేసెస్ ఓపెన్ చేసి ఓకే ఏదైతే ఇక్కడ రాసామో ఇదంతా పట్టుకొచ్చి ట్రై లోపల పెడతాం. ఓకే, సో ఇక్కడ ఈ బఫర్ రీడర్ కూడా లోపల పెట్టేస్తున్నాను, అంటే ఎంటైర్ రిసోర్స్ నేను లోపల పెడుతున్నాను అనమాట. సో ఇది మనకు అవసరం లేదు ఇంకా. ఓకే, సో ఇంక ఫైనల్లీ నేను ఇక్కడ లేపేయచ్చు అనమాట. నాకు ఇంకా ఫైనల్లీ డిఫైన్ చేయాల్సిన పనే లేదు నాకు ఇప్పుడు. సో డైరెక్ట్గా ట్రై హ్యాండిల్ చేసుకుంటుంది అనమాట. ఏదైనా రిసోర్స్ నువ్వు ట్రైలో ఇచ్చేస్తే అది హ్యాండిల్ చేసుకుంటుంది, ఇంకా మనకి ఫైనల్లీతో పని ఉండదు. ఓకే, అంటిల్ అండ్ అన్లెస్ నీకు ఏదైనా స్పెసిఫికల్గా కావాలి అంటే అప్పుడు వాడుకోవచ్చు, లేదంటే ఫైనల్లీ అవసరం లేదనమాట. ఇప్పుడు రన్ చేద్దాం, చూడండి సేమ్ అనమాట. ఓకే, ఇదే ట్రై విత్ రిసోర్స్.